హాయ్ అండి. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మునగాకు తినాలండి. మునగాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి మునగాకుతో శనగపప్పు వేసి ఒక్కసారి కూర ఎలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారండి. అంత రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫ్రెష్ మునగాకు తీసుకోవాలి. మునగాకు ఫ్రెష్గా ఉండడం వల్ల విటమిన్లు అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఈ మునగాకు ఎన్నో రోగాలను సైతం నయం చేసే శక్తి ఉందండి. కాబట్టి అప్పుడప్పుడు మునగాకు తింటూ ఉండాలి. ఇప్పుడు ఈ మునగాకుని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని నీటిలో వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అది నానిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసి దాంట్లో శనగపప్పు వేసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా కడాయి పెట్టుకుని దాంట్లో శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఆ నీళ్ళను పారేయకుండా ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసుకుని దాన్ని అన్నంలో తిన్నట్టయితే చాలా బలమండి. ఇప్పుడు ఉడికించిన పప్పులో వేయించుకున్న మునగాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి అదంతా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత తాలింపు కోసం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఆ పప్పులో తాలింపు వేసేయాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మునగాకు శనగపప్పు కూర రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.